హైపోథైరాయిడిజం ఇన్ ప్రెగ్నెన్సీ. అసలు హైపోథైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ మోతాదులో ఉండడాన్ని హైపోథైరాయిడిజం అంటాము. అసలు ఈ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ఫంక్షన్ని రెగ్యులేట్ చేయడము. ప్రెగ్నెన్సీ వచ్చాక బేబీకి 3rd మంత్లో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇది 5th మంత్ వచ్చేటప్పటికి కంప్లీట్ అవుతుంది. సో 5 నెలలు వచ్చే వరకు లోపలున్న శిశువు థైరాయిడ్ హార్మోన్ కోసం మదర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది డెఫిషియన్సీ మదర్కి ఉంటే లోపలున్న బేబీకి కూడా డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే బ్రెయిన్ సరిగా డెవలప్ అవ్వకపోవడము, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్, గ్రోత్ సరిగా లేకపోవడం, అంటే ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాము. ఇవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల రికరెంట్గా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ చాలా సింపుల్, డయాగ్నోసిస్ చాలా సింపుల్, ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్. ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేవి రాకుండా చేయవచ్చు.